మాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇంత భారం రుణభారం ఉన్నప్పటికీ, ఈ మోయలేని ఓడి భారం ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల కలలు, ఆశలు, కోరికలు నెరవేర్చడం కోసం మేము అంకిత భావంతో వారి ఆశలు నెరవేర్చడం కోసం గతంలో కనుక మేము ఏ రకంగా అయితే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి, అభివృద్ధితో వచ్చేటువంటి సంపదని పంచే కార్యక్రమంలో సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటిని మేళవించి ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం పాలన అందించాలనేటువంటి అంకిత భావంతో ముందుకు పోవటానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం అని మీ ద్వారా ఈ సభకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్షుడు. ఈ తెలియజేసే క్రమంలో సరే మాకు కొన్ని ఈ వాస్తవాలు చెప్పేటప్పుడు కొంత బాధగా కూడా ఉంది. అయినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది అధ్యక్షుడు. మీకు ఈ కాళేశ్వరంతో పాటు ఇంకోటి మనకు అక్కడక్కడ బాగా చెప్పేది మిషన్ భగీరథ అధ్యక్షుడు. మిషన్ భగీరథ కాకతీయ అది సర్లే వదిలేసి అయిపోయింది. మిషన్ భగీరథ అధ్యక్షుడు. అదే సార్ మిషన్ భగీరథ అసలు ఈ రాష్ట్రంలో అంతమంది ఎవరు మంచినీళ్ళు తాగనట్టు, ఎక్కడ ఆర్డబ్ల్యూఎస్ పథకాలు లేనట్టు, స్కీమ్స్ లేనట్టు, మొత్తం వీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రజలు మంచినీళ్ళు తాగుతున్నట్టుగా దానికి 50,000 కోట్లు ముందని, ఆ తర్వాత 42,000 కోట్లని రకరకాలుగా చెప్పి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి దాన్ని కాళేశ్వరం తర్వాత బాగా చూపించినటువంటి స్కీమ్ అది అధ్యక్ష. నేను ప్రత్యక్షంగా చూశాను. కాళేశ్వరం ఏ రకంగా అయితే కుంగిపోయిందో, పనికి రాకుండా పోతా ఉందో, అదో పెద్ద భారంగా మారబోతా ఉందో, ఈ మిషన్ భగీరథ కూడా ఎక్కడో అడవుల్లో ఉన్నటువంటి గోండు గూడాల్లో కూడా చూశాను అధ్యక్ష. పైపులు వేశారు, ట్యాంకులు కట్టారు, కానీ నీళ్లు మాత్రం పోవు అధ్యక్ష. నీళ్లు పోవు అధ్యక్ష. 125,000 కిలోమీటర్లు పైబడి 28,000 కిలోమీటర్లు పైబడి పైపు లైన్లు వేశారు, కానీ నీళ్లు మాత్రం ఎక్కడికి పోవు అధ్యక్ష. నేను ఒక ఫోటో ఉదాహరణ మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఉదాహరణకి ఒక ఫోటో చూపిస్తాను. అంటే నేను చాలా ఊళ్ళు నా దగ్గర నేను చూసినవి ఉన్నాయి, కానీ ఒక్కటి ఉదాహరణ ఖానాపూర్ నియోజకవర్గం. ఇక్కడ మా శాసనసభ్యుడు కూడా అక్కడ ఉన్నటువంటి గోండు స్నేహితులు, గిరిజనేతలు అందరూ కలిసి పెద్ద ఎత్తున మంచి భారీ మెజార్టీతో గెలిపించి పంపించారు. బొజ్జు గారు ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవల్లి మండలం దస్రాపూర్ గూడ గ్రామంలో ఆ రోజు మీరు మిషన్ భగీరథ 42,000 కోట్లతో కట్టించామన్నారు కదా, ఆడ దూరంగా నాకు ట్యాంక్ చూపించారు ఆ ఊర్లో, కానీ నీళ్ళు రావండి. కానీ ఎంతో దూరం మేము ఊరు బయట దాకా 1 కిలోమీటర్ దాకా నడిచి వచ్చి ఇగో ఈ బావిలో నీళ్లు చేదుకొని ఈ నీళ్ళే తీసుకొని పోతున్నాం అని చూపించారు. దిస్ ఈజ్ వాట్ మిషన్ భగీరథ. ఇది ఒక ఊరు సమస్య కాదు, అన్ని గ్రామాల్లో అధ్యక్ష. ఈ బావికి ఎప్పుడో అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఐటీడీఎల్ ద్వారా తవ్వించినటువంటి బావులు అధ్యక్ష. ఇలా చూసుకుంటూ వస్తే నేను ఇంకో దగ్గర అయితే మరి బహుశా బెల్లంపల్లి అనుకుంటా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెద్ద ట్యాంక్ కట్టారు. దీనిగా నీళ్ళు కనెక్షన్ ఇచ్చారంటే దీనికి కూడా లేవు అధ్యక్ష. గ్రామాల్లోనే కాదు, బెల్లంపల్లి హెడ్ క్వార్టర్లో కూడా ఇట్లా మిషన్ భగీరథ పరిస్థితి. అందుకే నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, అసలు మిషన్ భగీరథ మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కూడా నేను ఈ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది